ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దివ్య సంజీవిని ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి ఆసన బద్ధ కోణాసన. బద్ధ అనగా మనం పట్టుకోబడిన, అంటే ఈ పోస్చర్లో మనం కాళ్ళని గట్టిగా పట్టుకోవడం, అంటే కాళ్ళని మన హద్దులో ఉంచుకోవడం అనేది జరుగుతుంది. త్రికోణ అనగా మనం ఈ ఆసనాల్లో కనుక మనం శరీరాన్ని చూసుకుంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కాబట్టి దీనికి బద్ధ కోణాసన అనేటువంటి పేరు వచ్చింది. ఈ బద్ధ కోణాసన అనేది లేడీస్ ముఖ్యంగా రోజు చేసుకోదగినటువంటి ఆసన అండి. ఖచ్చితంగా మనం ఈ ఆసనాన్ని కనుక రోజు మనం చేసుకుంటే ఉంటే కనుక ఋతు క్రమంలో, అంటే మన పీరియడ్స్ టైంలో మనకి సివియర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, స్టమక్ పెయిన్ కానీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పెయిన్స్ నుంచి మనం రిలీఫ్ పొందవచ్చు. అయితే పీరియడ్ టైంలో కూడా ఈ ఆసనాన్ని వేసుకోవచ్చు, దోషం లేదు. కానీ మిగిలిన టైంలో కనుక ఈ బద్ధ కోణాసనాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఆ పర్టికులర్ టైంలో వచ్చేటువంటి ఆ పెయిన్స్ అనేవి చాలా తగ్గడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకి ప్రోస్టేట్ గ్రంథి అండ్ అండాశయంలో కూడా చాలా ఉపయోగకరంగా ఈ ఆసనం అనేది ఉంటుంది. మనకి మోనోఫాజ్ అంటే నెలసరి పీరియడ్స్ ఆగిపోతున్నటువంటి సమస్యల నుంచి కూడా మనం బయటికి పడవచ్చు ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడం వలన. ఈ బద్ధ కోణాసనాన్ని ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చేసుకోవచ్చు. ఈ ప్రెగ్నెంట్ లేడీస్ కనుక ఈ బద్ధ కోణాసనాన్ని గురువుల యొక్క సమక్షంలో కనుక వాళ్ళు చేసుకోవడం వలన వాళ్ళకి సుఖప్రసవం జరగటానికి చక్కగా అండ్ పెయిన్స్ బాగా వచ్చినప్పుడు కూడా ఇబ్బంది ఎక్కువగా రాకోకుండా ఈ డ్రాస్ చక్కగా కంప్లీట్గా ఓపెన్ అవ్వడం వల్ల ఈజీ డెలివరీ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ బద్ధ కోణాసనం చేసుకునేటప్పుడు మనకి ఈ గజ్జల దగ్గర ఈ తొడ కండరాలన్నీ కూడా చక్కగా మనకి ఫ్లెక్సిబుల్ అనేది రావడం వలన లోపల ఉన్నటువంటి బేబీకి కూడా చాలా ప్లేస్ అనేది వచ్చి ఈజీగా గ్రోన్ అప్ అవ్వడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అయితే ముందుగా ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనం ప్రారంభిక ఆసనాలోకి రావాల్సి ఉంటుంది. ప్రారంభిక ఆసనాలు రెండు కాళ్ళని కూడా ఈ విధంగా రిలీజ్ చేసి ముందుగా ఈ విధంగా కుడి కాళ్ళని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది, మడిచి ఉంచాల్సి ఉంటుంది. తర్వాత ఎడమ కాళ్ళని కూడా ఈ విధంగా మర్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మర్చుకున్న తర్వాత కాళ్ళని మన దగ్గరికి లాగటం కన్నా మనమే కొంచెం చేతుల యొక్క సహాయంతో ఈ విధంగా కాళ్ళ వైపుకి నడవవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఈ విధంగా చేతుల్ని లాక్ వేసేసి ఈ పాదాలని రెండు కూడా ఈ విధంగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పొజిషన్లో మనం ఉన్నప్పుడు మన శరీరాన్ని స్ట్రైట్గా ఉంచే విధంగా చూసుకోవాలి. ఇలా బెండ్ అయిపోయి కూర్చుని ఈ విధంగా చేయకూడదండి. మనం శరీరాన్ని ఇలా నిటారుగా ఉంచే విధంగా చూసుకోవాలి. నిటారుగా ఉంచి శ్వాసని తీసుకుంటూ శ్వాసని రిలీజ్ చేస్తూ ఇలా మనం శ్వాస మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ కాళ్ళని ఒక బటర్ఫ్లై, సీతాకోక చిలుక ఏ విధంగా అయితే కనుక తన రెక్కలని ఆడిస్తుందో అదే విధంగా మనం పైకి కిందకి మన కాళ్ళని చేయవలసి ఉంటుంది. ఇలా పైకి కిందకి ఇలా కంప్లీట్గా కూడా కింద వరకు కూడా, అంటే ఈ విధంగా కిందకి మన యొక్క కాళ్ళని బాగా పుష్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ పొజిషన్లో మనం ఉన్న తర్వాత ఇప్పుడు బద్ధ కోణాసనంలో నేను ఫ్రంట్ బెండింగ్ చేస్తున్నానండి. బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫ్రంట్ బెండింగ్ ఆసనాన్ని చేయకపోవడం మంచిది. ఈ పొజిషన్లోనే ఉండి వీలైతే కనుక లిటిల్లీ కొంచెం ముందుకి ఇలా రావడానికి ట్రై చేయండి. కంప్లీట్లీ డౌన్కి వెళ్ళొద్దు. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా నెమ్మదిగా చేసుకోవాలి. రీసెంట్గా స్టమక్కి సంబంధించినటువంటి సర్జరీస్ అయిన వాళ్ళు ఈ ఆసనాన్ని, ఫ్రంట్ బెండింగ్ ఆసనాన్ని చేయకూడదు. ఇక్కడ వరకు మాత్రమే మనం ఆసనాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. శ్వాసని తీసుకుంటూ శ్వాసని రిలీజ్ చేస్తూ ముందుకు ఈ విధంగా బెండ్ కావాలి. ఆ పొజిషన్లో ఉండగలిగినంతసేపు మనం శ్వాస లిటిల్ హోల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. కావాలని
మనం హోల్డ్ చేయకూడదు. స్టార్టింగ్లో చేసేవాళ్ళు సాధారణంగా మనకి ఎంత శ్వాస జరుగుతుందో అంత విధంగా మనం జరిగేటట్టుగా చేయాలి. అందులో మనకి శ్వాస అనేది హోల్డ్ అవ్వడం అనేది జరుగుతుంది. మనం ఎంతవరకు ఆసనాలు ఉండగలం అంతవరకు ఉంటూ నెమ్మదిగా ఈ విధంగా పైకి వచ్చేసేయాలి. మళ్ళీ మనకి లెగ్స్ మధ్యన గ్యాప్ వచ్చినప్పుడు ఈ విధంగా కొంచెం బాడీని ముందుకు జరుపుకోవాల్సి ఉంటుంది. జరుపుకుని మళ్ళీ ఒకసారి కొంచెం హిప్ జాయింట్స్ని లూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బద్ధ కోణాసనం చేసేటప్పుడు మనకి పైకి నుంచి కిందకి ఇలా ఫ్లాపింగ్ చేసేటప్పుడు క్లాప్ సౌండ్ అనేది వినిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. అయితే మోకాళ్ళ దగ్గర నొప్పులు ఉన్న వాళ్ళు, ఇక్కడ గజ్జలలో నొప్పులు ఉన్న వాళ్ళు చాలా కేర్ఫుల్గా చేయాలి. లేదా వాళ్ళు చేయకపోవడం కూడా చాలా మంచిదేనండి. మిగిలిన వాళ్ళు ఈ విధంగా చేసుకోవడం వలన మోకాళ్ళ దగ్గర, గజ్జల దగ్గర, తొడ కండరాల దగ్గర కూడా మంచి ఫ్లెక్సిబిలిటీ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇలా మనకి బద్ధకోణాసనం చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంది, నాకు ఇలా చేసేటప్పుడు తొడ కండరాల దగ్గర బాగా టైట్నెస్ ఉంది, కొందరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. వాళ్ళు కొంచెం కూడా దీన్ని ఇలా మూవ్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడే వాళ్ళు ఉపవిష్ట కోణాసన్ టు బద్ధ కోణాసన్ అనేది ప్రాక్టీస్ చేస్తే కనుక కొంచెం మనకి ఈ తొడ కండరాల దగ్గర మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చి ఈజీగా మనం బద్ధ కోణాసనం చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఉపవిష్ట కోణాసనంలో మన శరీరాన్ని ఈ విధంగా ఎంతవరకు కాళ్ళని మనం చేయగలమో అంతవరకు కాళ్ళని ఇలా దూరం చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకుని చేతుల్ని ఈ విధంగా బ్యాక్కి పెట్టి ఈ విధంగా ముందుకి నడవాలి. ఇది ఉపవిష్ట కోణాసన్. ఉపవిష్ట కోణాసన్ టు బద్ధ కోణాసన్, బద్ధ కోణాసన్ టు ఉపవిష్ట కోణాసన్, బద్ధ కోణాసన్, ఉపవిష్ట కోణాసన, నెక్స్ట్ బద్ధ కోణాసన. ఇప్పుడు ఈ విధంగా ఒక 4-5 సార్లు చేసుకున్న తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కనుక మన శరీరంకి దగ్గరగా మనం తీసుకున్నా కానీ మన కాళ్ళు రెండు మనకి మంచి ఫ్లెక్సిబిలిటీ వచ్చి కింద వరకు కూడా వెళ్ళటానికి అండ్ మనం చేసేటప్పుడు ఇక్కడ పెయిన్ రాకుండా ఉండటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ మనం ఫ్రంట్ బెండింగ్ చేసేటప్పుడు కూడా మనకి ఈ తొడ కండరాల దగ్గర ముందుకు సాగేటప్పుడు బాగా లిటిల్ పెయిన్ అనేది అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఉపవిష్ట కోణాసన, బద్ధ కోణాసన చేసుకున్న తర్వాత మన యొక్క తొడ కండరాల దగ్గర మంచి ఫ్లెక్సిబుల్ వచ్చిన తర్వాత ఈ ఆసనాన్ని చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఈ బద్ధ కోణాసన అనేది ఏ విధంగా చేయాలనేది. అయితే బద్ధ కోణాసనం చేసేటప్పుడు మోకాలు నొప్పులు, గజ్జలలో నొప్పులు ఉన్న వాళ్ళు చేయకపోవడం మంచిదండి. మిగిలిన వాళ్ళు కనుక ఈ ఆసనాన్ని చేసుకోవడం వలన మనకి ఈ గజ్జల్లోనూ తొడ కండరాల్లోనూ మనకి కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. దానితో పాటు మన యొక్క పొట్ట కండరాలన్నీ కూడా చక్కగా దీనిలో బలోపేతం అవ్వడం అండ్ ఫ్రంట్ బెండింగ్ చేసినప్పుడు మన వెన్నెముకలో ఫ్లెక్సిబిలిటీ అనేది రావడం, మన వెన్నెముకంతా కూడా జాయింట్స్ అన్నీ కూడా చాలా ఫ్రీ అవ్వడం అనేది జరుగుతుందన్నమాట. అయితే లేడీస్ కనుక ఈ ఆసనాన్ని రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనకి ప్రొస్టేట్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, మోనోఫోజ్ ప్రాబ్లమ్ వీటి నుంచి అన్నిటి నుంచి కూడా బయటపడవచ్చు. ఇంత మంచి ఆసనాన్ని మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.